ప్రజల కష్టం వచ్చిందంటే తను ఏ విధంగా డబ్బులు ఇస్తున్నారు మీ అందరికీ తెలుసు. గత 5 ఏళ్ల పాలనలో 5 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్నాం మేము. మన నియోజకవర్గం నుంచి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుకి సుమారు 9 మందికి మన నియోజకవర్గంలో 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులు ఇచ్చేటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిదని ఈరోజు మీ సభాముఖంగా తెలియజేస్తున్నారు. అలాగే క్రియాశీలక సభ్యత్వాలు ఏర్పాటు చేసి, ఆ క్రియాశీలక సభ్యత్వాలు అంటే ఏ పార్టీ గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పార్టీలు వెళ్తున్నాయి, కానీ ఏ పార్టీ ఒక కార్యకర్తకి నష్టం వస్తే, ఒక కార్యకర్తకి కష్టం వస్తే కాపాడేటటువంటి పార్టీ జనసేన పార్టీ అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే సుమారు 10 మంది వరకు మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి కరెంట్ షాక్తో రోడ్డు ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ కాదా అని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ నియోజకవర్గ వారిగా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఈరోజు క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనిచేస్తున్నారు. గత వారం రోజులుగా ప్రతి నియోజకవర్గం కూడా నీట మునిగిపోయి తినడానికి తిండి లేక అనేక విధాలుగా ఇబ్బంది పడుతుంటే, ఈరోజు మన కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్లయితే 24 గంటలు అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కష్టాలు ఏమి వాళ్ళకి కాదు, కష్టాలు వీరికి వచ్చినట్టుగా, వీళ్ళ ఇంట్లో కష్టం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు టీడీపీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ ఈ నాయకత్వంతో ప్రతి గ్రామంలో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా అసలు కనీవిని ఎరగని రీతిలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు ఒక్క పిలిపిస్తే సైన్యంలాగా వెళ్ళిపోయి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు, ఆయనకి ఆరోగ్యం సరిగా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన గోదావరిలో సుమారు పేకల్లో నీటిలో వెళ్ళి అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తున్నారంటే ఈరోజు ఆయన లాంటి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనం మళ్ళీ ముఖ్యమంత్రికి చేసుకోవడం మన అదృష్టం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం.